హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 2వ నుంచి 2వ అధ్యాయము 18, 19, 20 వచనాలను ఒకసారి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 18, 19, 20 చదువుతున్నాను, గమనించండి. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము: అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని నేను ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసిన్నది. అదేమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. హల్లెలూయా. పోయిన వారము తుయతైరలో ఉన్న సంఘానికి దేవుడు రాస్తున్న ఈ ఉత్తరాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. తుయతైర పట్టణం ఎక్కడుందని, తుయతైర సంఘము అక్కడ తుయతైరలో ఉన్న పట్టణంలో సంఘము ఎవరి ద్వారా స్థాపించబడిందని, స్థాపించబడడానికి కారణం ఎవరు అని మనం ధ్యానం చేసుకున్నాం. లూదియా అను తుయతైర పట్టణస్థురాలి ద్వారా తాను ప్రభునందు విశ్వాసం ఉంచడము, తనతో పాటి తన కుటుంబం వారందరూ కూడా ప్రభునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొంది వారు ప్రభులో నిలకడగా ఉండి వారు ఉన్న తుయతైర పట్టణంలో వారి ద్వారా వారి కుటుంబంలో పరిచర్య ప్రారంభించబడింది. పౌలు గారు అక్కడ కొన్ని రోజులు తుయతైర అనే పట్టణంలో ఈ లూదియా అను స్త్రీ కుటుంబంలో వారి ఇంట్లో కొన్ని రోజులు అపోస్తలుడైన పౌలు గారు సంఘాన్ని నడిపించేవాడు. అట్లా పౌలు గారి ద్వారా ఈ లూదియా అనే ఆ దైవభక్తి గల స్త్రీ తన ఇంట్లో సంఘము స్థాపించబడ్డము, ఆ సంఘము దినదినము అభివృద్ధి చెందటము, ప్రభువులో స్థిరంగా ఉండటము, అక్కడ అనేకమైన అద్భుత కార్యములు దేవుడు జరిగించడము, అనేక మంది ప్రజలు దేవుని వైపు తిరగటము జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే దేవుడు ఈ సంఘంతో అంటున్న మాట ఏంటంటే, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. చూడండి, సంఘానికి ఉండవలసిన క్వాలిటీస్ ఏంటంటే తెలిసిన, ఈ సంఘానికి ఉన్న బిరుదులు దేవుడు ఈ సంఘాన్ని మెచ్చుకుంటా, తుయతైరలో ఉన్న సంఘాన్ని దేవుడు పొగుడుతా కొన్ని మాటలు రాపిస్తున్నాడు. ఏంటంటే, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ ప్రేమను నేను ఎరుగుదును, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ క్రియలు ఎలా ఉన్నాయో, నేను చెప్పినట్టుగా నా ఆజ్ఞలను ఎలా పాటిస్తున్నావో, నన్ను నువ్వు ఏ విధంగా ప్రేమిస్తున్నావో, నేను చెప్పినట్టుగా సంఘమును నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో, సహోదరులను ఎలా ప్రేమిస్తున్నావో నేను ఎరుగుదును. అలాగే నీ విశ్వాసమును నేను ఎరుగుదును. నా పైన నువ్వు ఉంచిన విశ్వాసము, నమ్మకమును నువ్వు ఎలాగా స్టార్టింగ్లో అయితే ఉన్నది, ఇప్పటికీ నీ విశ్వాసం అలాగే ఉంది, కదల్చబడ్డంలా. దేవుడు అప్రిషియేట్ చేస్తున్నాడు, మెచ్చుకుంటున్నాడు ఈ సంఘాన్ని. నీ పరిచర్య నేను ఎరుగుదును. ఈ సంఘము బాహుబలంగా పరిచర్య జరిగించింది. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో తుయతైర అనే ఈ సంఘము ద్వారా ఇక్కడ సంఘం స్థాపించడం ద్వారా అనేక మంది ప్రభువులోకి రావడం జరిగింది. ఇక్కడ అద్భుతమైన పరిచర్య జరిగింది దేవుని బిడ్డల. తర్వాత సహనము కలిగి ఉంది.
అన్యజనుల నుంచి వ్యతిరేకత, ప్రభుత్వము నుంచి వ్యతిరేకత, బంధువుల నుండి వ్యతిరేకత, బహుభయంకరమైన వ్యతిరేకతల మధ్య వాళ్ళు వ్యతిరేకిస్తున్నా, కానీ ప్రభు కోసము సహనం కలిగి ఓర్చుకొని భరించి నిలకడగా ఉన్న సంఘం, సహనం కలిగి ఉన్న సంఘం. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు. నీ క్రియలు బాగున్నాయి, నీ పరిచర్య బాగుంది, నీ ప్రేమ బాగుంది, నీ విశ్వాసం బాగుంది. అన్నిటికన్నా హైలైట్ ఏం తెలిసిన, ప్రభు రాపించిన 7 సంఘాలలో ఏ సంఘానికి కూడా దీనికి ఇచ్చినంత బిరుదు ఇలా ఏంటంటే, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనాయి. భక్తి జీవితంలో చాలా మందిని మనం చూసినట్లయితే స్టార్టింగ్లో బాగుంటారు, కానీ ఎండింగ్లోకి వచ్చేసరికి పడిపోతా దిగజారిపోతూ ఉంటారు. ప్రేమలో కూడా అంతే, స్టార్టింగ్లో బాగుంటారు, కానీ రాను రాను ఏమవుతుంది, తగ్గిపోతూ వస్తుంది. విశ్వాసం తగ్గిపోతూ వస్తుంది, సహనం తగ్గిపోతూ ఉంటుంది, క్రియలు తగ్గిపోతూ ఉంటాయి, ఓర్పు తగ్గిపోతూ ఉంటుంది. విశ్వాసం అన్నిట్లో మొదట్లో ఉన్నంతగా ఆఖరిలో ఉండదు. మనం ఎఫ్ఎస్సి పత్రిక ధ్యానించుకున్నప్పుడు కూడా అట్లే ధ్యానం చేసుకున్న ఆ సంఘముతో దేవుడు చెప్తాడు కదా, ఎఫ్ఎస్సికి సంఘానికి ఉత్తరం రాసినప్పుడు కూడా, నీకున్న మొదటి ప్రేమను వదిలినావు. అంటే స్టార్టింగ్లో నీకు ప్రేమ బాగుండేది, కానీ ఎండింగ్లోకి వచ్చేసరికి నీ ప్రేమ తగ్గిపోయింది. అయితే ఈ సంఘము దేవుని బిడ్డలారా, మొదటిలో ఎంత విశ్వాసం, ఎంత ప్రేమ, ఎంత సహనం, ఎంత పరిచర్య చేస్తుందో దానికి 2 చేస్తూ ఉంది ఈ సంఘం. హల్లెలూయా. ప్రసంగి గ్రంథంలో కూడా రాయబడి ఉంటుంది, మొదటగా కొంచెంగా ఉన్నాను, అది తుదకు మహాభివృద్ధి కావాలంట. యోబుతో అంటాడు, యోబు భక్తుడు అంటాడు, మొదట కొంచెముగా ఉన్నాను, అది తుదకు మహాభివృద్ధి కావాలంట. కార్య ఆరంభము కన్నా కార్య అంతము బాగుండాలంట. ఈ సంఘానికి ఆ లక్షణం ఉంది. కార్య ఆరంభము కన్నా అంతం ఇంకా గొప్పగా ఉంది. మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు ఎక్కువైపోయినాయి. అంటే బాగా పరిచర్య చేస్తుంది, సంఘము బాగా ప్రేమిస్తుంది, సహనం కలిగింది. ముందుకున్న సహనం కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ సహనం ఉంది, ఇంకా ఎక్కువ క్రియలు చేస్తుంది, దేవుని మీద ఇంకా ఎక్కువ విశ్వాసం కలిగి ఉన్న సంఘం నానాటికి వృద్ధి చెందుతుందే కానీ దిగజారిపోవడంలా, పడిపోవడంలా, జారిపోవడంలా నిలకడగా ఉన్న సంఘం. ఈ సంఘాన్ని దేవుడు మెచ్చుకుంటున్నాడు. ఏ సంఘాన్ని గురించి ఇంతగా మెచ్చుకోలేదు దేవుడు. ఏ సంఘము కూడా ఈ సంఘము చేసినంతగా పరిచర్య చేయలేదంట. ఈ సంఘము ఆఖరి వరకు ఎంత నమ్మకంగా ఉందంటే వేరే ఏ సంఘం లేదని ప్రభు చెప్తాడు. నీ మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు మరీ ఎక్కువైనని నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తుయతైరాలో ఉన్న సంఘానికి చూడండి దేవుని బిడ్డలారా, చాలా గొప్ప సంఘం, ఎంతో గొప్పగా ప్రభు కోసం నిలబడి విశ్వాసంలో నిలకడగొండి ఆత్మీయంగా వృద్ధి చెంది సహవాసంలో ఉండి సహనం కలిగి ప్రేమ చూపుతా అన్ని రకాలుగా సంఘం బాగా ఎదుగుతున్న సంఘం. అయితే ఈ సంఘం మీద దేవుడు ఒక తప్పిదాన్ని మోపుతున్నాడు. ఈ సంఘం మీద దేవుడు ఒక తప్పిదమును, ఒక పొరపాటును, ఒక లోపాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రేమగా ఉన్నా, దేవుని కోసం సహనంగా ఉన్నా, క్రియలు బాగు చేస్తున్నా, విశ్వాసంలో ఉన్న పరిచర్య బాగున్నా, మనలో లోపం ఉంటే దేవుడు ఒప్పుకోడు. ఆ లోపాన్ని సరి చేసుకోవాలంటాడు దేవుడు. సరి చేసుకోవాలనే దేవుడు మనలో ఉన్న లోపాలను ఎత్తి చూపించి చెప్పి దాన్ని మారు మనసు పొంది దానికి అది నీలోంచి తీసేసుకోని చెప్తాడు. అయితే ఈ సంఘాన్ని కూడా దేవుడు అదే చెప్తాడు, నీలో ఒక లోపము, ఒక తప్పిదము నేను మోపుతానా. అదేంటంటే, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. ఈ సంఘంలో అంటే దేవుని బిడ్డ తాను ప్రవక్తినని చెప్పుకుంటుందంట ఒక ఆమెను ఈ సంఘము ఉండనిచ్చిందంట. ఎవరి యెజబెలు? ఎందుకు ఈ సంఘం ఉండనిచ్చింది? యెజబెలు ద్వారా జరుగుతున్న కార్యాలేంటి? అసలు యెజబెలు ఏం తప్పు చేసింది? యెజబెలు ఎందుకు దేవుడు ఆమెను ఉండనిచ్చుచున్నామని ఈ సంఘం మీద లోపము తప్పెత్తి చూపిస్తున్నాడు?
ఏం ఆ యెజబేలు స్త్రీ సంఘంలో ఉంటే ఏం నష్టం కలుగుతుంది? దేవుడు ఎత్తి చూపిస్తున్నాడు. ప్రవక్తినని చెప్పుకుంటున్న యెజబేలు స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు. ఎవరు యెజబేలు స్త్రీ అంటే దేవుని బిడ్డలారా, మనము రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుకుంటే అక్కడ కనపడుతుంది యెజబేలు స్త్రీ గురించి. అక్కడి నుంచి రాయబడి ఉంటుంది. ఈ యెజబేలు ఎవరంటే సీదోని రాజైన యెజ్బయేలు. చదవండి ఒకసారి మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము, రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనం చదవండి ఒకసారి. నేబాతు కుమారుడైన యెరోబోము జరిగించిన పాపపు క్రియలు అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీలకు రాజైన యెజ్బయేలు కుమార్తె అయిన యెజబేలును వివాహము చేసుకొని చాలు. ఈ యెజబేలు స్త్రీ ఎవరంటే సీదోనీలకు రాజైన యెజ్బయేలు కుమార్తె. అంటే ఒక రాజు కుమార్తె ఈమె. సీదోను అనే పట్టణం ఒక దేశం ఉంది. ఇశ్రాయేలులకు తూర్పు పడమటి భాగమున ఉంటుంది ఈ సీదోను పట్టణం. ఈ సీదోను పట్టణానికి ఈ సీదోనీలకు రాజు యెజ్బయేలు అనే అతని కుమార్తెయే ఈ యెజబేలు స్త్రీ. అయితే ఆహాబు అనే రాజు ఉన్నాడు, ఇజ్రాయేలులకు రాజు. ఇజ్రాయేలు 10 గోత్రము, మొత్తము ఇజ్రాయేలు 12 మంది. 10 గోత్రముల వారిని ఇజ్రాయేల్ అంటారు, 2 గోత్రముల వారిని యూదా వారు అంటారు. యూదా వారికేమో ఒక రాజు ఉంటాడు, ఇజ్రాయేలులకేమో ఒక రాజు ఉంటాడు. ఈ 10 గోత్రములను పరిపాలించే రాజు పేరే ఆహాబను రాజు. ఈ ఆహాబను రాజు ఈ యెజ్బయేలు కుమార్తెన యెజబేలును వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ సీదోనీల రాజ కుమార్తె ఇప్పుడు ఆహాబు భార్యగా మారింది. ఇజ్రాయేలులకు రాజుగా, దేవుని ప్రజలకు రాజుగా, దేవుడు ఎన్నుకున్న 12 గోత్రములలో 10 గోత్రముల వాళ్ళకు రాజుగా నియమించబడిన ఆహాబు రాజుకు ఈమె భార్యగా మార్చబడింది. అయితే దేవుని బిడ్డలారా, ఈమె ఒక అన్యజనురాలు, ప్రభు అంటే ఎరుగనామా, బహు విగ్రహారాధన, బహు భయంకరమైన విగ్రహారాధన జరిగించే వంశములో నుంచి వచ్చినామా ఈ యెజబేలు. ఈ యెజబేలు ఇజ్రాయేలుల దేశంలోకి రావటం మాత్రమే కాకుండా ఇజ్రాయేలుల దేశములో దేవుని ప్రజలకు దేవునికి వ్యతిరేకంగా బయలు అనే దేవతకు దేవునికి ఒక గుడి కట్టించింది, ఒక మందిరం కట్టించి ఆ మందిరం దగ్గర బలిపీఠం కట్టించి అక్కడ ఈ బయలుకు బలులు అర్పించేది. 400 మంది ప్రవక్తలను యెజబేలుకు పూజారులు అనుకోండి. ఈ పూజారులు ఆ గుడికి నియమించి ప్రతిరోజు ఈ బయలు అనే దేవతకు బలి అర్పించేది ఈ యెజబేలు స్త్రీ. దేవుని బిడ్డలారా, దేవునికి విగ్రహారాధన అంటే నచ్చదు. దేవుడు అన్నాడు ఇజ్రాయేల్ ప్రజలతో 10 ఆజ్ఞలలో రాయబడిన మాట ఏంటంటే, భూమి ఎందే కానీ ఆకాశం అందే కానీ నీటి ఎందే కానీ నీటి భూమి కింద మరి దేని రూపమైన మీరు చేసుకోనకూడదు, దానికి సాగిల పడకూడదు అన్నాడు. అయితే ఈ యెజబేలు స్త్రీ ఏం చేసిందంటే దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా, దేవునికే వ్యతిరేకంగా ఏం చేసిందంటే ఇజ్రాయేల్ దేశం లేక ఒక విగ్రహాన్ని తీసుకొని వచ్చింది. విగ్రహానికి ఒక గుడే కట్టించింది. అన్య దేవతలకు అన్య దేవునికి ఒక గుడి కట్టించింది. దేవుడు అన్నాడు విగ్రహమును నిలబెట్టకూడదు, ఎందుకంటే మీ దేవుడు రోషము గల దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యెజబేలు స్త్రీ రావడంతోనే దేవునికి వ్యతిరేకమైన కార్యం, దేవునికి వ్యతిరేకమైన పని, దేవునికి వ్యతిరేకంగా ఒక గుడి కట్టించింది బయలుకని. దేవుడు అంటున్నాడు మీ మధ్య అన్య జనులు నడుచుకున్నట్టుగా మీరు నడుచుకోనకూడదు, అన్య దేవతలకు చేసినట్టుగా మీరు మీ దేవుడైన యెహోవాకు చేయకూడదు. హల్లెలూయా. కానీ యెజబేలు స్త్రీ ఏం చేసిందంటే రాజుని వివాహం చేసుకుంటానే వివాహం చేసుకొని రాజును ఒప్పించి రాజును బలవంత పెట్టిందో, రాజు ఏం చేసేదో తెలియదు, మొత్తానికి
ఇజ్రాయెల్ దేశంలో ఒక విగ్రహాన్ని నిలబెట్టి అక్కడ బలులు అర్పిస్తూ ఉండేది. అది కాకుండా దేవుని ప్రజలను, ఇజ్రాయెల్ ప్రజలను దానికి మొక్కమని, దానికి బలి అర్పించమని, దాని దగ్గర బలి అర్పించిన వాటిని తినమని ప్రజలను ప్రేరేపించేది. ఎవరైనా తినకపోయినా, ఎవరైనా మొక్కకపోయినా, ఎవరైనా అక్కడికి రాకపోయినా, ఎవరైనా బయలుకు నమస్కరించకపోయినా, ఎవరైనా బయలును ఆరాధించకపోయినా వాళ్ళను హింసించేది, వాళ్ళను చంపేది, వాళ్ళను బాధ పెట్టేది. ఈ యెజబెలు అనే స్త్రీ విగ్రహములను బలి ఇచ్చిన వాటిని తినమని ప్రేరేపించేదంట. దేవునికి స్తోత్రం. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, అరే మీరెందుకురా విగ్రహారాధన చెయ్యరు? సరే మీరంటే చెయ్యరు, విగ్రహారాధన చేసే వాళ్ళను ఎందుకురా మీరు తప్పుపడతారు? మీరంటే విగ్రహారాధన చెయ్యరులే, చేసుకునే వాళ్ళను తప్పు పట్టడం ఎందుకు అని వాడు అన్నాడు మా ఫ్రెండ్. అప్పుడు నేను దేవుని సహాయం ద్వారా నేను చెప్పింది ఏంటంటే, బాబు విగ్రహారాధన చెయ్యొద్దు అని బైబిల్లో మాత్రమే కాదు, మనము పూర్వము పాటించిన హిందూ మత గ్రంథాలలో కూడా రాయబడిందిరా బాబు. మైత్రి ఉపనిషత్ అనే గ్రంథంలో రాయబడింది, అట్లా చాలా గ్రంథాలలో కూడా రాయబడింది బాబు, విగ్రహారాధన చేయకూడదని. హృదయమందు పరమాత్ముని కాక ముత్యములతోనైనను, బంగారముతోనైనను, మట్టితోనైనను, ఇతర లోహములతోనైనను వారు పూజిస్తే అంట, వారు బాహ్యమందున్న దేవుణ్ణి, లోపల ఉన్న దేవుని విడిచిపెట్టి ప్రకృతిని పూజిస్తూ అంధకారంలో తిరుగుతున్న వాళ్ళనుంది. దేవుడు విగ్రహారాధన ఖండిస్తూ ఉన్నాడు, విగ్రహారాధన ఒప్పుకోడు దేవుడు. అయితే యెజబెలు స్త్రీ విగ్రహాలను తెచ్చిపెట్టింది, గుడి కట్టింది, అక్కడ బలులు అర్పిస్తుంది. అర్పించడం మాత్రమే కాకుండా దేవుని ప్రజలను ఇక్కడ బలి ఇయ్యాలని, బయలుకు మొక్కాలని, బయలు దగ్గర, ఈ బయలు అనే దేవత దగ్గర, దేవుని దగ్గర, ఆ విగ్రహం దగ్గర బలి ఇచ్చిన వాటిని తినాలని దేవుని ప్రజలను ప్రేరేపిస్తే వాళ్ళను ఇబ్బంది పెడతా, వాళ్ళు ఒకవేళ తినకోకుండా ఉంటే, అక్కడ ఒకవేళ వాళ్ళు బయలుకు నమస్కరించకపోతే వాళ్ళని హింసిస్తూ ఉండేది, వాళ్ళని ఇబ్బంది పెడతా ఉండేది, వాళ్ళను కొట్టేది, వాళ్ళను హింసించేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, ఈ యెజబెలు స్త్రీ భర్తనే ఏమంటారంటే లోపరుచుకొని, భర్త కన్నా ఒక స్థాయి పైన ఉండాలా, అంటే నేనే రాజ్యాన్ని పరిపాలించాలా, నేనే రాజ్యాన్ని ఏలాలా అన్న అధికారము కాంక్ష కలిగిన, అధికార దాహం కలిగిన వ్యక్తి ఈ యెజబెలు స్త్రీ. ఆహాబును కూడా నువ్వు కూర్చోవే అంటే కూర్చున్నాడు, కూర్చో అంటే రాజుని కూడా కంట్రోల్ చేస్తుంది ఈ ఆహాబు స్త్రీ. రాజు అంటే ఒక దేశానికి అధికారి, ఒక దేశాన్ని పరిపాలించేవాడు. అలాంటి రాజును కూడా కంట్రోల్ చేస్తుంది. నువ్వు కూర్చో, నేను డీల్ చేస్తా చూడు ఈ సంగతి. ఎవరైనా రాజుకు అడ్డం తిరిగితే రాని ఈ యెజబెలు స్త్రీని హ్యాండిల్ చేసేది. రాజుకి ఏదైనా ఒక తోట కావాలన్నా, లేదంటే ఒక బంగ్లా కావాలన్నా, లేదంటే ఒక స్థలం కావాలన్నా, ఎవరైనా ఇవ్వకపోయినా అన్యాయంగా వాళ్ళని చంపించి లాక్కొని రాజుకి ఇచ్చేది. అంత భయంకరమైన క్రూరురాలు ఈ యెజబెలు అనే స్త్రీ. మీరు రాజుల మొదటి గ్రంథం చదువుకోండి, రాజుల మొదటి గ్రంథము, రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయం వరకు చదువుకోండి, 7-8వ అధ్యాయం వరకు ఈ యెజబెలు స్త్రీ గురించి రాయబడి ఉంటుంది. ఎంత భయంకరమైన స్త్రీ అంటే భయంకరమైనది, ఎవరిని లెక్క చేయదు, అంత ఘోరంగా ఉండేది. భర్తను కూడా అనిచి, రాజునే నువ్వు రాజు అయితే ఎంత, నేను హ్యాండిల్ చేస్తా, చూస్తూ ఉండు అనే రకం. హల్లెలూయా. అంతేకాకుండా ఈ యెజబెలు స్త్రీకి అందం అంటే భయంకరమైన పిచ్చి, అలంకరించుకోవాలన్నా, తర్వాత బాగా అందంగా కనపడాలని, బాగా రకరకాలుగా మేకప్లు వేసుకోవాలని, రకరకాలుగా అలంకరించుకోవాలని, మంచి డ్రెస్సులు వేసుకోవాలని, బంగారు వేసుకోవాలని, ఎవరైనా వస్తే అందముతో ఆకర్షించేది ఈ యెజబెలు అనే స్త్రీ. యెజబెలు అందముతో ప్రజలను ఆకర్షించేది. వచ్చిన రాజులను, పెద్దలను, అధికారులను ఈమె అందముతో ముగ్ధులను చేసేదంట యెజబెలు అనే స్త్రీ. ఒకసారి యెహూ అనే
వ్యక్తి వస్తాడు, దేవుడు ఎన్నుకున్న అభిషేకించిన వ్యక్తి. అప్పటికే ఆహాబు ఉండడు. ఈ యెజబెల్ అనే స్త్రీ ఆ యెహూ వచ్చే టైంలో చూసి, ఎవరైనా పురుషుడు వస్తానంటే స్త్రీలు ఏం చేస్తారు? మరుగ్గా ఉంటారు, లేదంటే పద్ధతిగా ఉంటారు, లేదంటే సాంప్రదాయంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఈ యెజబెలు స్త్రీ ఏం చేసిందో తెలిసిన, ముఖానికి రంగు వేసుకొని, శిరోభరణములు కట్టుకొని, లిప్స్టిక్లు వేసుకొని, అప్పట్లోనే అంటే తన అందముతో ఏం చేసిందంటే దేవుని బిడ్డలారా, ప్రజలను మోహపు చూపులేకి, పాపములేకి, జారత్వములేకి పడగొట్టే స్త్రీ ఈమె యెజబెలు స్త్రీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఏం చేస్తుందంటే దేవుని బిడ్డలారా, ఈ యెజబెల్ అనే స్త్రీ ప్రవక్తిని అని చెప్పుకుంటుంది. కాబట్టి దేవుడు అన్నాడు, యెజబెల్ అను స్త్రీని నువ్వు సంఘములో ఉండనిచ్చుచున్నావు. ఇంత భయంకరమైన క్రూరాలు, దేవుని ప్రజలకు దేవునికి వ్యతిరేకంగా విగ్రహారాధన చేసి దేవుని ప్రజలను విగ్రహార్పితంలో తినేటట్టు ప్రేరేపించి, అన్యాయంగా మనుషులను చంపించేటట్టుగా, దేవుని ప్రవక్తలను ఇబ్బంది పెట్టేటట్టుగా భయంకరమైన పరిస్థితులను ఇజ్రాయెల్ దేశంలో చేసి భయంకరమైన పాపమును చేసేటట్లు ప్రేరేపించిన స్త్రీ యెజబెల్ అను స్త్రీ. అయితే ఆఖరికి యెజబెలు స్త్రీకి కుక్కసావు వచ్చింది. దేవుడే చెప్పినాడు ఒక ప్రవక్త ద్వారా, ఏలియా ప్రవక్త ద్వారా చెప్పించాడు, నీ రక్తము కుక్కలు నాకుతాయని చెప్పినాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. భయంకరమైన చావు. మిద్దె మీద ఒక కిటికీలోంచి చూస్తా ఉన్నప్పుడు యెహూ అనే దైవజనుడు వచ్చి ఆ యెజబెలు స్త్రీని ఆ కిటికీలోంచి దొబ్బి పడేయండి అంటే దొబ్బి పడేశారు. ఆమె కింద పడితేనే ఆమెను గుర్రాలు తొక్కితే ఆమె శవం కూడా కనపరాలేదంట. అంత ఘోరమైన చావు చచ్చిపోయింది యెజబెల్ అనే స్త్రీ. ఎప్పుడు ఇది? క్రీస్తు శకం ఇంచుమించు 700 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. అయితే ప్రభు చెప్తున్నాడు, ప్రకటన గ్రంథంలో రాయబడింది ఏంటంటే, యెజబెల్ అను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. యెజబెలు చనిపోయి చాలా సంవత్సరాలు అయింది కాదు ప్రభువా, ఎందుకని యెజబెలు స్త్రీని నువ్వు సంఘంలో ఉండనిచ్చుచున్నావు అంటున్నావు అంటే, యెజబెలు ఉండటం కాదు కానీ యెజబెలు ఆత్మ సంఘంలో పనిచేస్తుంది. యెజబెలు ఏ క్రియలు చేసిందో, యెజబెలు ఎలాగైతే ఇజ్రాయెల్ ప్రజలను ఇబ్బంది పెట్టిందో, యెజబెలు ఎలాగైతే ఇజ్రాయెల్ ప్రజలను దేవుని వైపు కాకోకుండా దేవుని వైపు ఉన్న ప్రజలను విగ్రహములను వైపు తిప్పి వాటికి బలిచ్చిన వాటిని తినమని, జారత్వము చేయమని ప్రేరేపించిందో, సేమ్ అలాగనే ఇప్పుడు కూడా సంఘంలో యెజబెల్ అనే స్త్రీ ఏం చేస్తుందంట? ఆత్మక్రియ చేస్తుంది సంఘంలో. యెజబెల్ ఆత్మ సంఘంలో పనిచేస్తుందంట దేవుని బిడ్డలారా. దేవుడు అంటాడు, ఒకసారి మళ్ళీ చదువు నన్ను, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 20 వచనాన్ని ఒకసారి చదవండి. చూడండి, అయినను నీ మీద ఒకటి తప్పు మోపవలసింది. అదేంటంటే, చూడండి, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెల్ అను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములను బలిచ్చిన వాటిని తినునట్లును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. హల్లెలూయా. దీని ఆత్మ, ఈ యెజబెల్ అను స్త్రీ ఆత్మ సంఘములో పనిచేస్తుంది. అంటే నేటి సంఘములలో ఏంటి? నేటి సంఘాలలో యెజబెల్ ఆత్మ క్రియ చేయడం అంటే, యెజబెలు పని చేయడం అంటే, యెజబెలును ఉండనిచ్చడం అంటే ఏంటంటే, ఇది ప్రవక్తినినని చెప్పుకుంటుందంట. తాను ప్రవక్తినినని చెప్పుకుంటుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో చాలామంది ప్రవక్తినీలు ఉన్నారు, చాలామంది ప్రవక్తులు కూడా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో దెబోరా అనే ప్రవక్త ఉంది, హుల్లా అనే ప్రవక్తిని ఉంది, మిరియాం అనే ప్రవక్తిని ఉంది. తర్వాత నూతన నిబంధన గ్రంథంలోకి వస్తున్న ఫిలిప్పు కుమార్తెలు ప్రవక్తినీలు ఉన్నారు. ఇట్లా చాలామంది ప్రవక్తినీలు ఉన్నారు. నేటికి ఈ దినాలలో కూడా ప్రవక్తినీలు ఉన్నారు. అయితే
ఈ యెజబెల్ అనే స్త్రీ ఏం చెప్పుకుంటుందా? తాను ప్రవక్తినేనని చెప్పుకుంటుంది. ఏ ప్రవక్త అయినా ఏ ప్రవక్తినేనైనా ఏం చేయాలంటే ప్రజలను దేవుని వైపు తిప్పాల, అసత్యంలో ఉన్న ప్రజలను సత్యంలోకి తిప్పాల, మరణంలో ఉన్న ప్రజలను జీవంలోకి నడిపించాల, చీకటిలో ఉన్న ప్రజలను వెలుగులోకి నడిపించాల. సాంప్రదాయాలు, ఆచారాలు, కట్టింపులు, పాటలు ఇవన్నీ వీటి వైపు ఉన్న ప్రజలను దేవుని వైపు, పరిశుద్ధత వైపు, నీతి వైపు, యథార్థత వైపు, నిజ దేవుని వైపు తిప్పగలిగిన వాళ్ళు ప్రవక్తలు. ఎవరైనా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసినా, ఎవరైనా దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నా హెచ్చరించి వాళ్ళకి దేవుని తీర్పు చెప్పి ప్రకటించే వాళ్ళు ప్రవక్తలు. దేవుని మాట కాకుండా తమ సొంత మాట చెప్పి దేవుని వైపు తిప్పాల్సిన వాళ్ళు తమ వైపు తిప్పుకునే వాళ్ళంతా యెజబెలు ఆత్మచేత నడిపించబడుతున్న వాళ్ళే. మిరియాము ఉంది. మిరియాము ప్రజలను దేవుని వైపు తిప్పింది. దెబోరా ఉంది. ఈ దెబోరా కూడా ప్రజలను దేవుని వైపు తిప్పింది, యెహోవా వైపు తిప్పింది. హుల్దా ఉంది. ఈ హుల్దా కూడా, ఈమె కూడా, ఈ ప్రవక్తిని కూడా ప్రజలను నిజదేవుని వైపు తిప్పింది. కానీ ఈ ప్రవక్తిని యెజబెలు ఏం చేస్తుంది? తాను ప్రవక్తినేనని చెప్పుకుంటుంది. చెప్పుకొని ఏం చేస్తుందంట? నిజదేవుని వైపు నుంచి కాకుండా బయలు వైపు తిప్పుతుంది, ప్రజల్ని మోసం చేపిస్తోంది. యేసుని కాకోకుండా, ప్రభు అయిన దేవుణ్ణి, నిజదేవుణ్ణి కాకోకుండా వేరొక మార్గమును అనుసరించేటట్టు, వేరొక మార్గములో ప్రజలు వెళ్ళేటట్టుగా ప్రేరేపిస్తుంది యెజబెలు అనే స్త్రీ. దేవునికి స్తోత్రం. అందుకనే బైబిల్ గ్రంథంలో రాయబడింది. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 11వ అధ్యాయంలో అంటాడు, వేరొక సువార్త ఉందంట, వేరొక ఆత్మ ఉన్నదంట, వేరొక క్రీస్తున్నాడంట. అంటే క్రీస్తు కాకుండా వేరొక క్రీస్తుని ప్రకటించుకుంటా వీరు నిజ పరిశుద్ధాత్మను కాకుండా భ్రమపరుచు ఆత్మను పొందుకుంటా, నిజ సువార్త కాకుండా కలిపి చెలిపే వార్త చెప్పుకుంటా ఉంటారు కొంతమంది. ఈ యెజబెలు ప్రవక్తని ఏం చేస్తుందంటే తెలిసిన ఉండడం యెరూషలేము దేశంలోనే దేవుని ప్రజల మధ్య ఉంది. కానీ దేవుని ప్రజలను సత్యము వైపు ఉండవలసిన ఈ ప్రజలను అసత్యం వైపు నడిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, సంఘములో ఎవరు దైవజనులు, ఎవరు ప్రవక్తలు, ఎవరు దేవుని వాక్యమును కరెక్ట్గా ప్రకటిస్తున్నారు, ఎవరు వీళ్ళు ప్రకటించే వాక్యం మనల్ని దేవుని వైపు తిప్పేదా లేకుంటే లోకం వైపు తిప్పుతుందా? ఈ పరిచర్య మనల్ని ప్రభువులోకి సంపూర్ణతలోకి నడిపిస్తుందా లేకుంటే లోకం వైపు నడిపిస్తుందా? పరీక్షించుకోవాల్సింది సంఘమే. మీరే గుర్తుపట్టాల్సింది. ఎవరు ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నారు, ఎవరు ఎలాంటి బోధ చేస్తున్నారు, ఏ బోధ ఏ వైపు తిప్పుతుంది, మనల్ని ప్రభు వైపు నడిపిస్తుంది లేదంటే లోకంలోకి నడిపిస్తుంది? ఇక్కడ స్థిరపడేటట్లు ప్రసంగాలు ఉన్నాయా? ప్రభు వైపు లేదంటే పరలోక రాజ్యములోకి మనం వెళ్ళాలా, ప్రభు రాకడలు ఎత్తబడాలా, ప్రభు మహిమలో మేము ఉండాలన్న బోధలో మీరు ఉన్నారా? మీరు పెంచబడుతున్నారా? అలాంటి బోధ వింటున్నారా? లేదంటే కలిపి చెరిపే బోధలు ఉన్నాయా? పైకి సున్నం వేసే బోధలు ఉన్నాయా? లోపల కుళ్ళిపోయినా పర్వాలేదు కానీ పైకి సున్నం వేసుకొని బాగా కనపడితే సరిపోద్దిలే అనుకుంటారు కొంతమంది. మా ఫ్రెండ్ ఒక కారు కొనడానికి పోయాడు. కారు చూడ్డానికి పైకి మటుకు చాలా మంచిగా ఉంది, ఒక గీత లేదు, ఒక ఏది లేదు, అసలు ఒక యాక్సిడెంట్ అయినట్లు కానీ లేదు. పైకి చూడ్డానికి కారు చాలా నీట్గా అందంగా కనపడుతుంది. సూపర్ రా కారు, దీనికి ఎంత అన్నాడు? 2 లక్షలు పెట్టేయచ్చు అన్నగా ఉంది చూడ్డానికి. కారు బాగా అలంకరించినాడు. సరే ఒకసారి ట్రైల్ వేద్దామని పోతే బీగం స్టార్ట్ చేసి యాక్సిలేటర్ తొక్కుతానే పొగ వచ్చేస్తుంది. ఏసీ సరిగ్గా పనిచేయడంలా. ఇంకా చూడండి, లోపల అన్ని రిపేర్లే. పైకేమో చూడ్డానికి కొత్త పెళ్లి కూతురు ఉన్నట్టుంది, లోపల చూస్తే అంత డొక్కు ఏం లేదాడ. అంతే, కొన్ని ప్రసంగాలు అట్లే ఉంటాయి. ఇక్కడ స్థిరపడ్డానికి,
ఇక్కడ ఆశీర్వాదాలు పొందడానికి, ఇక్కడ మేలులు పొందడానికి, ఇక్కడనే సెటిల్ కావడానికి ఉంటాయి కొన్ని ప్రసంగాలు మటుకు మనము ప్రభువులో స్థిరపడాలా, మనం రాకడికి ఎత్తబడాలా, క్రీస్తులో సంపూర్ణులు కావాలా, పరిశుద్ధతలో మనం సంపూర్ణులు కావాలా, ఏ విధం చేతనైనా నేను క్రీస్తు లాగా మారిపోవాలా, దేవుని మహిమలో ఉండాలన్నట్టుగా మిమ్మల్ని సిద్ధపరిచే ప్రసంగాలు ఉంటాయి. అయితే మీరు వేటిని వెంబడిస్తాననేది మీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఈ యెజబెల్ అనే స్త్రీ ప్రవక్తినని చెప్పుకుంటా సరిపోద్దా? చాలామంది చెప్పుకుంటారు మేము ప్రవక్తలమే అని, మేము దైవజనులమే, మేము పాస్టర్ గారులమే. కానీ దేవుని బిడ్డలారా, ఒక ప్రవక్త, ఏ ప్రవక్త అయినా సరే, నువ్వు ప్రవచించు, నువ్వు పాట పాడు, నువ్వు ఆరాధన చేయి, వాక్యం చెప్పు, లేదా ఇంకొకటి ఏదైనా చేయి, ఉపదేశం చెప్పు, లేదంటే ఏమైనా చేయి, మెయిన్ గోల్, ఉద్దేశం ప్రజలను ప్రభు వైపు నడిపించాలా, ప్రజలను క్రీస్తులో సంపూర్ణులుగా చేయాలా, ప్రజలను క్రీస్తు పోలికలోకి మార్చాలా, ప్రజలను దేవునిలో స్థిరపరచాలా, ప్రజలను పాపంలోకి లేకోకుండా పవిత్రతలోకి నడిపించాల్సిన బాధ్యత ప్రభు నా మీద పెట్టాడు. నాకు ఈ పరిచర్యను అప్పగించాడన్న భారముతో నువ్వు పరిచర్య చేయాలి. కానీ నీ వైపు తిప్పుకుంటే అది యెజబెల్ ఆత్మ. హల్లెలూయా. చాలామంది తమ వైపు తిప్పుకోవడానికి ఆశపడతారు. ఒక ప్రసంగం చెప్పినారు అనుకోండి, దాన్ని ఒక 100 సార్లు అడుగుతారు, నా ప్రసంగం బాగుందా, నా వాక్యం బాగుందా, నా వాక్యంలో ఏమైనా మెలుకుందా, అందరు ఏమైనా కన్నీళ్ళు గరిచినారా, అందరూ బాగా ఏడ్చినారా, అందరు చప్పట్లు కొట్టారా, ఎట్లుంది నా ప్రసంగం, ఏ విధంగా ఉంది, వీళ్ళని మెచ్చుకోవాలన్నమాట. మరి నువ్వు ప్రవక్త ఆత్మతో నడిపించబడుతుంటే, ప్రవక్త ప్రజలను దేవుని వైపు కదా తిప్పుతాడు. ప్రజలను క్రీస్తులో కదా స్థిరపరుస్తాడు. తను ప్రవక్తినని చెప్పుకుంటుందంట. ప్రవక్తినని చెప్పుకుంటే నువ్వు క్రీస్తు వైపు నడిపించాలి, కానీ విగ్రహాల వైపు నడిపించేది, అన్యాచారాల వైపు నడిపించేది, పాపం వైపు నడిపించేది, లోకం వైపు నడిపించేది, చెడు కార్యాల వైపు నడిపించేది, తప్పు మార్గం లేక నడిపించేది, దుర్నీతిలో నడుస్తానే, పాపంలో ఉంటున్న వాళ్ళు, అక్రమమైన మార్గంలో ఉంటున్నా కూడా ఖండించుకోకుండా, బుద్ధి చెప్పుకోకుండా, హెచ్చరించుకోకుండా వాళ్ళని ఇంకా ప్రోత్సహిస్తావా? ఇది ప్రవక్త లక్షణం. ఇది ప్రవక్త లక్షణము. ప్రవక్తనని చెప్పుకుంటే సరిపోదు. ప్రవక్త ఫలము చూసి గుర్తుపట్టాలంట ఎవరినైనా సరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తాను ప్రవక్తిని అని చెప్పుకుంటుంది. రెండోది ఏంటంట, విగ్రహములకు జారత్వము చేయనట్లును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును నా దాసులను. ఇది ప్రజలను కాదు, దాసులనే ప్రేరేపిస్తుంది. ఈ ఆత్మ సేవకులనే ప్రేరేపిస్తుంది, మోసపరుస్తుందంట. చాలా మంది దైవజనులే మోసంలో ఉండిపోయినారు. వాళ్ళు మోసంలో ఉండిపోవడమే కాకుండా సంఘాన్ని కూడా మోసం లేక నడిపిస్తారు. ఏది పొందుకోదగినదో, ఏది విడిచిపెట్టదగినదో, ఏది వెంబడించదగినదో, ఏది కోరుకోదగినదో సేవకులకే తెలియకపోతే సంఘాన్ని ఏం నడిపిస్తారు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇది జారత్వము చేయునట్లు విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినేటట్లు చేస్తుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య పునరుద్ధానుడైన తరువాత 45 దినముల తరువాత అపోస్తులు 10 దినాలు ఉపవాసం ఉండి మేడగదిలో కనిపెట్టి పరిశుద్ధాత్మను పొందుకొని తర్వాత సంఘము ఎప్పుడైతే భూమి మీద స్థాపించబడింది, 3,000 మంది, ఇంచుమించు 3,000 మంది రక్షించబడ్డారు. 3,000 మంది, ఒక 120 మంది, 3,120 మంది సంఘముగా ఎప్పుడైతే చేర్చబడ్డారో అప్పుడు సంఘములో విగ్రహారాధన లేదు. 300 శతాబ్దము వరకు సంఘం అంట మండుచు ప్రకాశించుచున్న దీపస్తంభములాగా లోకంలో ఉండేది. అంత అద్భుతములు జరిగించేది, ప్రభు కోసం రోషంగా బ్రతికేది, చావైనా ఎదిరించేది. శ్రమలు, ఇబ్బందులు, పోరాటాలు, నిందలు, అవమానాలు, దుఃఖము
ఎన్నెన్నో తట్టుకొని ప్రభు కోసము స్థిరంగా నిలబడిన సంఘం. కానీ లోకంతో రాజీ పడలే, భక్తిలో రాజీ పడలే, విశ్వాసంలో రాజీ పడలే, పరిశుద్ధతలో రాజీ పడలే. ప్రభుని వెంబడించే విషయంలో, సువార్త ప్రకటించే విషయంలో తలలు నరికినా, అగ్నిలో వేస్తానా, సిలువలు వేస్తానా కూడా రాజీ పడకోకుండా సువార్త ప్రకటించిన సంఘము మొదటి శతాబ్దపు సంఘం. అంత బలముగా మండుచు ప్రకాశిస్తున్న సంఘం. 3వ శతాబ్దం వరకు అంత బహుబలంగా విస్తరించిన సంఘం, ప్రభు కోసం అంత మహిమకరంగా వాడబడే సంఘం. అయితే ఈ 3వ శతాబ్దంలో కాన్స్టాంటిన్ అనే రాజు, రోమా చక్రవర్తిలో కాన్స్టాంటిన్ అనే రాజు రక్షించబడ్డాడు. ప్రభును తెలుసుకున్నాడు. రక్షించబడ్డాడో లేదో తెలియదు కానీ మొత్తానికైతే ప్రభుని తెలుసుకున్నాడు. అప్పటి వరకు క్రైస్తవులను హింసించేవాళ్ళు, క్రైస్తవులను అసహించుకునేవాళ్ళు, క్రైస్తవులంటే దూరంగా అసలు వాళ్ళని చాలా నీచంగా చూసేవాళ్ళు, హింసించేవాళ్ళు, చంపేవాళ్ళు, ఘోరమైన ఇబ్బందులు పాలు చేసేవాళ్ళు. ఎప్పుడైతే ఈ కాన్స్టాంటిన్ అనే రాజు ప్రభుని తెలుసుకున్నాడో, క్రిస్టియానిటీని, క్రైస్తవ్యాన్ని అఫీషియల్ చేసేసాడు. అప్పటి వరకు క్రిస్టియానిటీ రహస్యంగా పాటించేవాళ్ళు, రహస్యంగా ప్రార్థనలు చేసుకునేవాళ్ళు. కాన్స్టాంటిన్ కాలంలో, ఈ కాన్స్టాంటిన్ దినాలలోనే క్రైస్తవ్యం అనేది అఫీషియల్గా ప్రకటించబడింది. అప్పుడు బహిరంగంగా ప్రభుని ఆరాధించుకునేవాళ్ళు, వెంబడించేవాళ్ళు, వాళ్ళు ఆరాధనలు జరిగించుకునేవాళ్ళు. అప్పటి నుంచే మెల్లమెల్లగా అప్పుడంతా ఒక ఇండ్లల్లో ప్రార్థన చేసుకునేవాళ్ళు, చెట్ల కింద ప్రార్థన చేసుకునేవాళ్ళు, గృహాలలో స్వరంగాలలో ప్రార్థన చేసుకునేవాళ్ళు, కొండలలో ప్రార్థన చేసుకునేవాళ్ళు, ఎక్కడెక్కడో ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఎప్పుడైతే ఈ కాన్స్టాంటిన్ రాజు ప్రభుని తెలుసుకున్న తర్వాత క్రిస్టియానిటీ అఫీషియల్ అయిపోయిందో, అప్పుడు బహిరంగంగా వచ్చి ప్రభుని ఆరాధించడం స్టార్ట్ చేశారు. అప్పుడు వరకు మందిరాలు లేవు మనకు. అప్పటి నుంచి మందిరాలు కట్టడం స్టార్ట్ అయినాయి. మందిరాలు మెల్లమెల్లగా మందిరాలు కట్టతా, మందిరాలలో ఆరాధన జరిగిస్తాను. ఏమైపోయిందంటే దేవుని బిడ్డలారా, అప్పటి వరకు 3వ శతాబ్దం వరకు క్రైస్తవుల పండుగలు, ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, లోక సంబంధమైనటి ఏది సంఘంలోకి రాలా. ఎప్పుడైతే కాన్స్టాంటిన్ క్రిస్టియానిటీ అఫీషియల్ చేసినాడు, కొన్ని సంవత్సరాలు బాగానే ఉండింది. కానీ మెల్లగా రోమా సామ్రాజ్యంలో ఇప్పుడు RCM అని పిలువబడే రోమా క్యాథలిక్ మిషన్ వాళ్ళు మెల్లగా సంఘములలోకి విగ్రహారాధన తీసుకురావడం ప్రారంభించాడు. సిలువను ఆరాధించడము, యేసు ప్రభు తల్లి అయిన మరియను ఆరాధించడము, బాలయేసు అని ఆరాధించడం, మెల్లగా విగ్రహారాధనను తీసుకొని వచ్చేసారు. అక్కడ మెల్లగా విగ్రహాలను ఆరాధించడం, విగ్రహాలకు టెంకాయలు కొట్టడం, విగ్రహాలకు నైవేద్యాలు అర్పించడం, విగ్రహాలకు ఇంకా అన్నీ చేయడం. అన్యజనులు ఏ విధంగా చేస్తారు, అన్యజనులు పండగలు జరిగించినట్టే వీళ్ళు రోమా పండగలలోనే ఆ పేర్లని మార్చేసి కొన్ని పండుగలు యేసు ప్రభువుకు అంటగట్టి, క్రిస్టియానికి అంటగట్టి ఈ పండుగలు ఆచరించడం స్టార్ట్ చేశారు. అంటే జారత్వము చేయుటకు ప్రేరేపించింది ఈ ఆత్మ. సంఘములోకి దూరి జొరబడి జారత్వం చేయి అంటే లోకంతో రాజీపడు, లోకంతో కలిసిపో, లోక ఆచారాలు పాటించు, లోక సాంప్రదాయాలు పాటించు. లోకంలో చేస్తున్నారు కదా, నువ్వు చేస్తే తప్పేముంది? లోకంలో ఆచరిస్తున్నారు కదా, నువ్వు ఆచరిస్తే తప్పేముంది? లోకంలో వాళ్ళు పాటిస్తున్నారు కదా, నువ్వు పాటిస్తే తప్పేముందని లోకంలో అన్ని మెల్లగా సంఘంలోకి తీసుకొని వచ్చి సంఘంలో స్థిరపరిచేటట్టు ఈ ఆత్మ చేసింది. అయితే దేవుని కృపను బట్టి దేవుని బిడ్డలారా, మెల్లమెల్లగా కొంతమంది దేవుడు తన దాసులను పురిగొలిపి వాళ్ళలో ఉజ్జీవాన్ని పుట్టించి సంఘ సంస్కరణ తీసుకురావడానికి, RCMలో నుంచి, ఆ విగ్రహారాధనలోంచి, ఆ చీకటి రాజ్యంలోంచి దేవుడు ప్రజల్ని వేరు చేస్తా నీతిగల దేవుని వైపు నడిపిస్తూ వచ్చినాడు. యెజబెలు స్త్రీ నుంచి సంఘాన్ని కొంతమందిని బయటికి లాక్కొని వచ్చేసినాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మరలా ఈ యెజబెలు అనే స్త్రీ సంఘంలో జొరబెడుతుంది.
ఎట్ట జొరగబడుతుంది? రహస్యంగా జొరగబడుతుంది. వెలుగు దూత వేషం వేసుకొని ప్రవక్తిని నన్ను చెప్పుకుంటా, అర్థమైందా, దొంగ వేషం వేసుకొని ప్రవేశించింది. ఇప్పుడు విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని మనం తినమంటే తినం, జారత్వం చేయమంటే చేయం, విగ్రహ ఆరాధన చేయమంటే చేయరు క్రైస్తవులు. మళ్ళీ ఏం చేస్తారు తెలిసిన? లోకంతో కలిసిపోమంటే కలిసిపోతారు. అక్రమంగా జీవించే బోధ, అక్రమంగా జీవిస్తుంటారు, లంచ్, ఇవన్నీ ఇంకా రాజీ పడిపోతారు. అక్రమంగా బ్రతికిన ఏం కాదు అనే బోధ, లోకంలో కలిసిపోయి భక్తిహీనత కలిగిన బోధ, అలంకరణ తప్పేం కాదులే, అలంకరించుకుంటే తప్పేం కాదులే, కొంత అలంకరణ ఉండొచ్చులే, అంత లేకపోయినా ఏమంత నిష్టగా ఉండాల్సిన అవసరం లేదు, మామూలుగా ఉంటే సరిపోద్దిలే, అలంకరణ కూడా ఏం అనుకునే బోధ. దేవుని బిడ్డలారా, ఇవన్నీ వచ్చేసినాయి. ఒక 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 తల్లి, ఒక ఆమె నాతో అంటుంది, అన్నా వచ్చే వారము మా ఊర్లో జాతర ఉంది, మా బంధువులు ఒకటేమైనా పిలుస్తున్నారన్నా, నేను వెళ్ళొస్తాననింది. జాతరకి ఎందుకమ్మా, మనం దేవుని బిడ్డలం కదా, జాతరకి వెళ్ళకూడదు కదమ్మా అంటే, అన్న పదే 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 వాళ్ళు పిలుస్తారన్నా, పోకుండా వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, నేను ఆడ విగ్రహాల దగ్గరికి నరికి నుంచి ఏం తిననన్నా, నా కోసం సపరేట్గా చికెన్ తెస్తారన్నా, నా కోసం సపరేట్గా ఇంటికాడ కోసి నాకు పెడతారన్నా, ఆ పండుగలకు, ఆ జాతరకు, ఏంది ఆ తిరణాలకు నేను పోతా, నా బంధువులతో ఆనందిస్తూ వచ్చేస్తానన్నా. విగ్రహములతో అంటే నువ్వు వాళ్ళతో పార్టిసిపేట్ కావడానికి, జారత్వం చేయడానికి కూడా ఇష్టమే, అది కూడా యెజబెలు ఆత్మే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వాళ్ళతో ఏకీభవించి దేవుని బిడ్డలారా, ఏం పర్లేదులేమ్మా, పోయిరండి సేవకులు కొంతమంది, పోయిరండి అమ్మా, ఏం కాదులే, పోయి వాళ్ళతో ఉండి, వాళ్ళ అక్కడ పోవద్దు కానీ ఇంట్లో కూర్చొని తిని వచ్చేసేయి, బా మాదే లేదు. దేవుడు ఎందుకో చెప్పింది, విగ్రహములతో పాలి భాగస్తులు అవు ఉండొద్దండి అని. వీళ్ళు ఇంకా పెద్ద ప్రవక్తలు, డైరెక్ట్ పరలోకం నుంచి యేసు ప్రభువులను అపాయింట్మెంట్ చేసి పంపించినాడు. ఎందుకు అంత ఇది కూడా యెజబెలు ఆత్మే సంఘాలలో పనిచేస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. జ్వరబడి విశ్వాసులు కాదు, డైరెక్ట్ ఇది దాసులనే చెడగొడుతుంది ఈ ఆత్మ. కులాలను చూసుకునేటట్టుగా, కులాలు అంటారు కదా, సంఘములలో కులాలు ఎత్తుకొని ఆ కులం వల్ల అయితేనే వాళ్ళ పక్కన కూర్చుంటా, వాళ్ళతో తింటా, వాళ్ళతో తిరుగుతా, వాళ్ళతో బాగుంటా, వేరే వాళ్ళకు తక్కువ కులం అంటే వాళ్ళని అసలు స్నేహం చేయకుండా, వాళ్ళని పట్టించుకోకుండా, వాళ్ళ వైపు. ఈ దరిద్రం అంటే ఏందనుకున్నారు అసలు? లోకముతో జారత్వం చేయడం. ఇది తన దాసులకే జారత్వం చేయడానికి బోధిస్తుంది, మోసపరుస్తుందంట. ఏమైతుంది కులం చూసుకుంటే? కులం అనేది కూడా ఒక చీకటే. ఆచారాలు, సాంప్రదాయాలు, మాసాలు, దినాలు, సెంటిమెంట్లు, ఈరోజు ఆడిపోకూడదు, ఆ రోజు ఈడిపోకూడదు, అది చూడకూడదు, ఇది చూడకూడదు, 6 నెలలు చేయాలా, 5వ నెల చేయాలా, 3వ నెల చేయాలా, 7వ నెల చేయాలా, 9వ నెల చేయాలా, కుడికాలు పెట్టాలా, ఎడంకాలు పెట్టాలా, తుమ్ముతే పోకూడదు, దగ్గుతే పోకూడదు. ఈ దరిద్రం అంతా ఏందనుకున్నారు అసలు? లోకంతో రాజీ పడ్డమే, జారత్వం చేయడమే. ఇది యెజబెలు స్త్రీ సంఘాలలో ఉండొచ్చిన చాలా సంఘాలలో ఇది చొరబడి ఏం చేస్తుందంటే మోసపరుస్తుంది. దేవుడు చాలాసార్లు మారు మనసు పొందుటకు అవకాశం ఇచ్చినా ఇది పొందనొల్లదంట. చాలామంది మారు మనసు పొందడానికి అవకాశాలు దొరికినా, మారు మనసు పొందడానికి వాళ్ళు మారు మనసు పొందడానికి దేవుడు అవకాశం ఇచ్చినా మారు మనసు పొందకుండా ఉన్నారు. యెజబెలు స్త్రీకి చాలా సంవత్సరాలు దేవుడు మారు మనసు పొందమని సమయాన్ని ఇచ్చినాడు. ఇది నిర్లక్ష్యం చేసింది, దేవుని మారు మనసును త్రోసేసిందంట. దేవుని బిడ్డలారా, మారు మనసు దేవుడు మనల్ని పొందమని హెచ్చరించినప్పుడు మనం మారు మనసు పొందాలి. రోమపత్రికలో రాయబడి ఉంటుంది 2వ అధ్యాయంలో, దేవుని
అనుగ్రహ ఐశ్వర్యము, మారు మనసు. చూడండి ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చదవండి, నేను ముగిచేస్తా. 4వ వచనం, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరిస్తావా? మారు మనసు పొందమని దేవుడు నిన్ను ప్రేరేపిస్తే, దేవుడు సహించుతా ఓర్చుకుంటా నా బిడ్డ ఇప్పటికైనా మారతాడులే అని ఓర్పు కలిగి సహనం కలిగి నీ కోసమని ఎదురు చూస్తా ఉంటే, ఆయన ఇచ్చిన సమయాన్ని ఆయనకున్న సహనాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసి తోసేసి మారు మనసు పొందకోకుండా ఏం కాదులే అనుకొని జీవిస్తే, దేవుడి బిడ్డలారా, ప్రకటన గ్రంథంలోనే ఇప్పుడు చదివిన ఆ గ్రంథంలోనే ఉంటుంది, శ్రమల పాలు చేస్తాడంట, మంచము పట్టిస్తాడని, చంపుతాడని ఉంటుంది. దేవుని బిడ్డలారా, మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చినప్పుడు మారు మనసు పొందాల. దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు. మానుకో ఈ తప్పుడు పొరపాట్లు, చెడు అలవాట్లు, పాపపు అలవాట్లు, చెడు క్రియలు, ఆ తాగుడు, అవన్నీ మానుకొని మారు మనసు పొంది దేవుని వైపు తిరుగని చెబితే నిర్లక్ష్యం చేస్తారు చాలామంది. దేవుడు ఎన్నిసార్లని నిన్ను ప్రేరేపించాలా? ఎన్నిసార్లని నిన్ను హెచ్చరించాలా? ఎన్నిసార్లని ఓర్చుకొని ఉంటాడు చెప్పు? మారు మనసు పొందు ఇప్పటికైనా. దేవుడు నీ కోసం ఇంకా ఎదురు చూస్తాడు. ఎందుకు నీకు ఆయుష్ ఇచ్చినాడు తెలిసిన? నువ్వు మారు మనసు పొంది ఆయన వైపు తిరుగుతావని. ఇంకా ప్రేమగల దేవుడు కాబట్టే నీ మార్పు కోసము ఎదురు చూస్తా, నిన్ను హెచ్చరిస్తా, నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు మారు మనసు పొంది సంఘములలో లేకుంటే నీలో పనిచేస్తున్న ఆ యెజబెలుని స్త్రీని నువ్వు తరిమేయాలి. ఉండనీయకూడదు అలాంటి క్రియలను. అలాంటి క్రియలు చేస్తే వాళ్ళను చాలామంది చాలా సంఘాలు ఇలాంటి ఆత్మ పనిచేస్తుంది. బంధించాలి, యేసు నామమున తోలివేయాలి, దాన్ని తరిమేయాలి అలాంటి ఆత్మను, యెజబెలుని ఆత్మను. ఈ బోధ నుంచి, ఈ క్రియల నుంచి బయటపడితే దేవుడు చూడండి మంచి అసలు గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చినాడు. ప్రకటన గ్రంథం మీరు చదువుకోండి, ధ్యానం చేయండి. మళ్ళా యెజబెలు స్త్రీ తన దాసులను చెడగొడుతుందంట. ప్రవక్తినని చెప్పుకుంటా, జారత్వం చేస్తా, విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని దేవుని బిడ్డలారా, నేను ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఒక వీడియో చూసా. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నా ఏం కాదులే అనే బోధ ఒకటి ఉంది. విగ్రహం అన్నీ ఆశీర్వదించబడినట్టే కదా, ఏమైతుంది? ప్రార్థన చేసుకొని తింటే ప్రతిదీ పవిత్రపరచబడుతుంది కదా అని చాలామంది చెప్తున్నారు. మరి ఈ వాక్యం కనపడలేదేమో, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినమని నా దాసులకు ప్రేరేపించుచున్నదని. నువ్వు యెజబెలు ఆత్మవు, నువ్వు దయ్యానివి. యెజబెలు ఆత్మను పొందుకున్న దయ్యాన్ని మారు మనసు పొందు, లేకుండా నరకానికి పోతావు. సంఘాన్ని ప్రేరేపిస్తాను సైతానా, మారు మనసు పొంది ఇప్పటికన్నా, లేకుండా శ్రమలు అనుభవిస్తావు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. జాగ్రత్త పడు. మారు మనసు పొందినట్లయితే దేవుడు నీకు వేకువ చుక్కనని పేరిస్తాడు. జనుల మీద అధికారముని ఇస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, తుయితీరాలు అనే సంఘము ప్రేమ కలిగిన సంఘమే, సహనం కలిగిన సంఘమే, పరిచర్య చేసిన సంఘమే, ఓర్పు కలిగిన సంఘమే, మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు ఎక్కువగా ఉన్న సంఘమే. అయితే యెజబెలు స్త్రీని ఉండనిచ్చింది. అలాంటి స్త్రీ ఆత్మ సంఘములలో పని చేయకుండునుగాక. యేసు నామమున అలాంటి ఆత్మ సంఘముల నుండి వదిలి వెళ్ళి పోవునుగాక. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.